ఫ్యాంటసీ గ్రాఫిక్స్ లేని పుష్ప 2 లాంటి ఒక మాస్ కమర్షియల్ సినిమా 1000 కోట్లు కొల్లగొట్టగలుగుతుందా లేదా అనే విషయాన్ని ట్రేడ్ పండితులు అంచనా వేయలేకపోతున్నారు. కానీ పుష్పరాజ్ మానియా చూసి సాధ్యమే అంటున్నారు సినీ విమర్శకులు. పుష్పరాజ్ అవతారంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ ని ఏలేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాపై మూవీ లవర్స్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దాదాపు మరో 2 వారాల్లో పుష్పగాడి రూల్ థియేటర్లలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప ఎన్ని కాసులు వెనకేసుకొస్తాడనే చర్చ మొదలైంది. పుష్ప 2 హైప్ చూస్తుంటే సరికొత్త చరిత్రకి కొత్త అధ్యాయం మొదలు కానున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ సినిమా RRR, బాహుబలి, KGF సినిమాలను బ్రేక్ చేయగలుగుతుందా అనే సందేహం మూవీ లవర్స్ ను తెగ వెంటాడుతోంది. ప్రస్తుతం పుష్ప 2 కలెక్షన్లపై ఫిలిం నగర్లో పెద్ద చర్చ జరుగుతోంది. పుష్ప సినిమాలో ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే సాంగ్ లోని లిరిక్స్, ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే, నన్నైతే కొట్టేటోడు భూమి మీదే పుట్టలేదు ప్రస్తుతం అల్లు అర్జున్ కి సరిగ్గా సూట్ అయ్యేలా అనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో ఆయనపై ఎంత నెగిటివిటీ ఉన్నా వాస్తవానికి సినీ విశ్లేషకులకు, నిర్మాతలకు పుష్పగాడి రేంజ్ ఏంటో అర్థమైపోయింది. ఇప్పటికే ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ రైట్స్ ని హిందీలో అనిల్ తడాని కొని భారీ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ సినిమాకి పోటీగా నిలుస్తుందనుకున్న చావా సినిమా కూడా పోటీ నుండి తప్పుకోవడంతో హిందీలో కూడా సోలో రిలీజ్ లభించింది. దీంతో సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా హిందీ బెల్ట్ నుండి ఈ సినిమాకి సుమారుగా 400 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే పుష్ప 2 హిట్ టాక్ తెచ్చుకుంటే తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల నుండి 600 నుండి 700 కోట్ల గ్రాస్ ఈజీ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ లెక్కన ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే అల్లు అర్జున్ 1000 కోట్ల క్లబ్ లో చేరడం చాలా ఈజీ. ఇక బ్లాక్ బస్టర్ అయితే బాక్సాఫీస్ పై పుష్పగాడి ఊచకోతే అంటున్నారు. ఫ్యాంటసీ గ్రాఫిక్స్ లేని ఒక మాస్ కమర్షియల్ సినిమా ఇన్ని రికార్డులు చేయడం అంత సులభం కాదు. కానీ ఒకసారి లాజిక్ పక్కన పెట్టి పుష్ప మానియా చూస్తే బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అనిపిస్తోంది. ఇప్పటికే హిందీలో, తెలుగులో పెద్ద సినిమాల రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ ను బెంబేలెత్తించిన దేవర సుమారు 600 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప 2 గనక పక్కా ప్లాన్ తో బరిలో దిగితే అల్లు అర్జున్ 1000 కోట్ల మైలు దాటి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమంటున్నారు సినీ విమర్శకులు. మరోవైపు అన్ని అనుకున్నట్టుగా జరిగి పుష్ప 2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్లో ఊచకోత చూసి సినీ విమర్శకుల్లో దడ పుట్టాల్సిందే అంటున్నారు. నిజానికి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండింటిలోనూ గత కొన్ని నెలలుగా ఊరమాస్ బొమ్మలేదు. దేవర ఒక్కటే సెన్సేషనల్ హిట్ సాధించింది. కానీ 1000 కోట్లు సాధ్యం కాలేదు. కానీ పుష్ప 2 క్రేజ్ వేరు. బాగుందనే మాట వస్తే చాలు, ఊచకోత మామూలుగా ఉండదు. దీనికి తోడు టికెట్ రేట్ల పెంపు అడ్వాంటేజ్ కూడా సినిమాకు కలిసొస్తుంది. ఈ నేపథ్యంలోనే బాహుబలి, KGF రికార్డులను పుష్ప 2 టచ్ చేసి బ్రేక్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. ఏదేమైనా బాక్సాఫీసు వద్ద పుష్పగాడి మానియా ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందా అని మూవీ లవర్స్ అందరిలో అటెన్షన్ మొదలైంది.